ఊహకందని విషాదం, మాటల్లో వర్ణించలేని విలయం. పదుల సంఖ్యలో జనం మట్టి దిబ్బల కింద సజీవ సమాధి అయిపోయారు. వందల ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన వాహనాలకు లెక్కే లేదు. కేరళపై మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. ఇప్పటికే 43 మంది చనిపోగా మరో 70 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో తెల్లవారుజామున భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది మంది మట్టి చర్యల కింద చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో దాదాపు 400 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, ఫైర్ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. 250 మందికి పైగా సహాయ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. సహాయక చర్యలకు ఆర్మీని రంగంలోకి దించారు. ఆర్మీ ఇంజనీరింగ్ కంటింజెంట్ బెంగళూరు నుంచి ఘటనా స్థలానికి బయలుదేరింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్తో మాట్లాడి సైన్యాన్ని పంపాలని ఆదేశించారు. కొండ చర్యల కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారనే భయాందోళన వ్యక్తమవుతోంది. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు 70 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మెప్పాడి, ముండకై ప్రాంతంలో ఇంత పెద్ద విపత్తును ఎన్నడూ చూడలేదని స్థానికులు చెప్తున్నారు. చుర్మల్మల్ పట్టణంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. మండుకైలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండ చర్యలు విరిగిపడ్డట్టు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం పడింది. చాలా మంది ఆచూకీ తెలియటం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వంతెన కూలిపోవటంతో అత్తమల, చురల్మల్కు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రమాద ఘటనపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేరళలోని వయనాడ్లో భారీ కొండ చర్యలు విరిగిపడి దాదాపు 47 మంది చనిపోయారు. దాదాపు 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఇంకా చాలామంది ఆ భారీ కొండ చర్యల మట్టి దిబ్బల కింద ఉన్నారని సమాచారం వస్తుంది. ఇప్పటికే దాదాపు 40-50 కిలోమీటర్ల వరకు కూడా ఈ వరద ప్రవాహంతో చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పినరాయి విజయన్తో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలని అందిస్తామని చెప్పారు. ప్రత్యేకంగా ఒక మద్రాస్ నుంచి ఆర్మీ రెజిమెంట్ని కూడా అక్కడ పంపించారు. సో అక్కడ ఎవరైతే ఈ భారీ కొండ చర్యలు విరిగిపడి చిక్కుకుపోయారో సో వారందరిని రక్షించేందుకు ప్రత్యేకంగా ఆర్మీని కూడా అక్కడ పంపారు. సో ఆర్మీ కూడా ఆ ప్రాంతానికి రీచ్ అయినటువంటి పరిస్థితి. సో ఈ అంశంపైన పార్లమెంట్లో, రాజ్యసభలో కేరళ ఎంపీలంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంకు సంబంధించి ఇప్పటికే తాము అవసరమైనటువంటి అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఖచ్చితంగా ఎక్కువ విషయంలో కూడా ఎలాంటి లోటు లేకుండా కేరళలో ఎవరైతే ఈ విపత్తు కింద వారంతా బాధితులు ఉన్నారో వారందరినీ కూడా ఆదుకుంటామని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. వీటితో పాటు నేషనల్ ల్యాండ్ స్లైడ్ మానిటరింగ్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. సో తక్షణమే అక్కడ అవసరమైనటువంటి సహాయ చర్యలు అందించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను కూడా తాము పంపామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి వారందరినీ రక్షించేటువంటి ప్రయత్నం కనబడుతోంది. సో మొత్తానికి ఈ అక్కడ వయనాడ్లో ఉన్నటువంటి మెడపై అనే ప్రాంతము, అలాగే చురుచ్మల్ అనేటువంటి ప్రాంతం పూర్తిగా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో అర్ధరాత్రి సమయంలో ఈ మొత్తం భారీ కొండ చర్యలు విరిగిపడడంతో దాదాపు 47 మంది వరకు చనిపోయారు ఇప్పటివరకు. ఇంకా ఈ మృతుల సంఖ్య
పెరిగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో అర్ధరాత్రి ఈ కొండ చర్యలు విరిగిపడిన కారణంగానే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఆ కొండ చర్యలు విరిగిపడడం, పెద్ద ఎత్తున వరద వర్షం రావడంతో వీరందరూ కూడా కింది వరకు దాదాపు 30-40 కిలోమీటర్ల వరకు కూడా కొట్టుకుపోయారని సమాచారం వస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున అక్కడ విలయం జరిగిందని తెలుస్తుంది. సో ఈ ప్రకృతి విలయం నేపథ్యంలో ఎంపీలు వారందరూ కూడా ఇటు రాజ్యసభలో అటు లోక్సభలో కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వం దీనిపైన అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అలాగే ఇమ్మీడియట్గా ఫోర్స్ను పంపించి వారందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నం చేయాలని కేరళ ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి పరిస్థితి. ఇంకోవైపు అక్కడ సహాయ చర్యలన్నీ కూడా కొనసాగుతున్నాయి. సో రాత్రి నుంచి భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. దాని కారణంగా సహాయ చర్యలకు కూడా కొంత ఆటంకం కలుగుతుందని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలన్నీ కూడా అక్కడ రంగంలోకి దిగి అవసరమైనటువంటి సహాయ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వీటితో పాటు ఆర్మీ కూడా ఒక ప్రత్యేక రెజిమెంట్ను కూడా మద్రాసు నుంచి పంపించారు. సో చెన్నై నుంచి వెళ్ళినటువంటి ఆ రెజిమెంట్ కూడా ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. భారీ వర్షాల కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అదేవిధంగా మట్టి దిబ్బల్లో చాలా మంది కూరుకుపోయి ఉంటారు అని అయితే అక్కడి అధికారులు చెప్తున్నారు కదా వెంకటేష్, మరి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? కేరళలో గత 4-5 రోజుల నుంచి భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి. రాత్రి ఏకధాటిన 4 గంటల పాటు వర్షం కురిసింది. దాని ఫలితంగానే పూర్తిగా కొండ చర్యలన్నీ కూడా పూర్తిగా తడిసి ముద్దాయి. అర్ధరాత్రి సమయంలో కూలిపోయాయి. దాని ఫలితంగానే పూర్తిగా ఒక పట్టణం పైన పడడంతో సగం పట్టణం చురుచుమల అనేటువంటి పట్టణం పూర్తిగా సగం తుడిచిపెట్టుకుపోయి వాషుడావే అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలోనే చాలామంది ఆ మట్టి దిబ్బల కింద ఉన్నారనేటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. దాదాపు 400 మంది ట్రాప్ అయ్యారనేది వస్తున్నటువంటి సమాచారం. సో వారిని రక్షించేందుకు ప్రస్తుతానికైతే ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. వీరికి తోడుగా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వీరందరూ కలిసి రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 70 మందిని ఇప్పటివరకు కాపాడగలిగారు. వారందరినీ కూడా సురక్షితంగా ఆసుపత్రిలో చేర్పించి అవసరమైనటువంటి వైద్య సహాయాన్ని కూడా అందజేస్తున్నారు. అలాగే చనిపోయినటువంటి వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని కూడా ప్రకటిస్తున్నట్టు చెప్పారు. అలాగే మరొక 4 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి వాయనాడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి 4 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. సో భయంకరంగా వర్షాలు పడబోతున్నాయి కాబట్టి ఈ 4 రోజుల పాటు వాయనాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఆ నేపథ్యంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా స్థానిక యంత్రాంగాన్ని కోరుతున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. వాయనాడ్ విలయంపై పార్లమెంటులో ప్రకటన చేశారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. కష్టకాలంతో కేరళ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ సీఎం విజయంతో మాట్లాడారని తెలిపారు. प्रधानमंत्री जी ने मुख्यमंत्री जी केरल से बात की, उनको आश्वासन भी दिया जो वहां पर रिलीफ के लिए जो सेंट्रल जो हमारी एजेंसीज हैं उनके तरफ से जो सपोर्ट जाना चाहिए वो वहां पहुंच गई हैं, पहुंचाई जा रही हैं. स्टेट गवर्नमेंट के साथ कोऑर्डिनेशन में काम चल रहा है. अभी इस वक्त जो प्राइमरी जरूरत है वो इस बात की है कि बॉडीज को निकाला जाए, जो बचने की स्थिति में है उनको बचाया जाए. हेल्थ के दृष्टि से हम वहां पर काम करें, इमरजेंसी रिस्पांस सिस्टम को हम एक्टिवेट करें. वो सारी चीजें की जा रही हैं और आपकी भावनाओं के साथ हम सब जुड़े हैं, हम सब लोग उसके साथ हैं. और फिर से मैं एक ही बात कहना चाहूंगा कि मोदी जी के नेतृत्व में चलने वाली सरकार प्रोएक्टिव है, प्रो रिस्पॉन्सिव है और उसको हम पूरा करेंगे.